ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? మాటలు కాదు, నిశ్శబ్దం. ఎందుకంటే మంటల కంటే ముందు పొగొస్తుంది. కానీ ప్రళయం వచ్చే ముందు మాత్రం కేవలం భయంకరమైన నిశ్శబ్దం ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? సింహం వేటాడే ముందు అరుస్తుందా? లేదు. అది చాలా నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు తన శబ్దం కంటే తన వేట పవర్‌ఫుల్‌గా ఉండాలని. మన లైఫ్‌లో కూడా మన ప్లాన్స్ గురించి, మన గోల్స్ గురించి అందరికి చెప్పడం మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. నీ ఎనర్జీని మాటల రూపంలో వేస్ట్ చేస్తున్నావు. నీ గెలుపు నీ మాటల్లో కాదు, నీ నిశ్శబ్దంలో ఉండాలి. నేను నీకు మాటిస్తున్నా. ఈ 5 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి చూడు. నీలో ఉన్న ఆ నిశ్శబ్దమైన బీస్ట్ వర్షన్‌ని బయటికి తీద్దాం. ఈ వీడియో ఒంటరితనం గురించి, నీకున్న భయాన్ని చంపి నిన్ను ఒక సైలెంట్ వారియర్‌గా మార్చేస్తుంది. ఏంటి? ఒంటరిగా ఉంటే ఓడిపోయినట్టా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఫియర్ ఉంటుంది. కానీ దాన్ని ఫ్యూయల్‌గా మార్చుకునేవాడే ముందుకు వెళ్ళగలుగుతాడు. నువ్వు నీ ఎంపైర్‌ని సైలెంట్‌గా బిల్డ్ చేసుకోవాలి. ఒక నిజాన్ని ఎప్పటికైనా తెలుసుకో. గెలిచినప్పుడు గొర్రెల్లాగా గుంపులొస్తాయి. కానీ గెలిచే వరకు సింహంలా ఒక్కడివే పోరాడాలి. నీకు ఒంటరితనం అంటే భయం కాదు. నీతో నువ్వు గడపడం అంటే భయం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫెయిల్యూర్స్ నీకు క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక్కడ 97% ఆఫ్ పీపుల్ ఇదే భయంతో నార్మల్‌గా మిగిలిపోతున్నారు. వాళ్ళ డ్రీమ్స్‌ని కేవలం రేపటి నుంచి మొదలు పెడదాం అనే ఈ 3 పదాల కింద సమాధి చేస్తున్నారు. నువ్వు టాలెంట్ లేక ఆగిపోవట్లేదు. నువ్వు ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ అనే మత్తుకి బానిసయ్యావు. ఇలాగ వదిలేస్తే ఏదో ఒక రోజు నీ లైఫ్‌లో నిన్ను నువ్వు నమ్మడం కూడా మానేస్తావు. నువ్వు ఈ వీడియో ఇక్కడే స్కిప్ చేయొచ్చు. కానీ రేపు నీకంటే వెనకున్న వాళ్ళు నిన్ను తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంటే నువ్వు ఆ పాత జ్ఞాపకాల్లో అలాగే కూరుకుపోతావు. గుర్తుపెట్టుకో, డిసిప్లైన్ ఇచ్చేది కేవలం కొంచెం పెయిన్ మాత్రమే. కానీ రిగ్రెట్ నిన్ను టార్చర్ చేస్తుంది. నువ్వు ఆ నరకాన్ని వద్దనుకుంటే ఇప్పుడే సైలెంట్‌గా నీ ప్రోగ్రెస్‌ని స్టార్ట్ చేయి. ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో అనేది నీకు అనవసరం. గెలవడం అంటే ఏంటో తెలుసా? ఓడిపోతావని తెలిసినా సరే ఆఖరి వరకు పోరాడడమే. నీ ప్లాన్స్ ఎవ్వరికీ తెలియకూడదు. అవి నీ సక్సెస్ ద్వారా బయటికి రావాలి. ఒకతను కొండ మీద చిన్న టెంపుల్ కట్టాలనుకుంటాడు. ప్రతిరోజు ఒక స్టోన్ తీసుకెళ్లేవాడు. మొదట్లో అందరూ అతన్ని చూసి నవ్వారు. ఇది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు అన్నారు. కానీ 5 ఏళ్ల తర్వాత అక్కడ ఒక మాస్టర్ పీస్ నిలిచింది. అది మ్యాజిక్ కాదు, అది సింపుల్ మ్యాథమెటిక్స్. రోజుకొక స్టోన్, అంతే. ఓవర్ థింకింగ్ ఆపు. అది నిన్ను మూవ్ కాకుండా చేసే పెరాలసిస్. ఫస్ట్ స్టెప్ వెయ్యి, సగం ఫియర్ అక్కడే చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు సైలెంట్‌గా వర్క్ చేసినప్పుడు నీ ఎనిమీస్‌కి ఏమీ అర్థం కాదు. నీ కామ్నెస్ వాళ్ళకి కన్ఫ్యూజన్ కావాలి. నీ ఫోకస్ వాళ్ళకి ఫియర్ కావాలి. భయం వేసినప్పుడు పరిగెత్తకు, దాన్ని ఫేస్ చేయి. మళ్ళీ ఫేస్ చేయి. అది చచ్చే వరకు ఫైట్ చేయి. నీ గెలుపు ఎలా ఉండాలంటే, నిన్ను ఈరోజు ఇగ్నోర్ చేసిన వాళ్ళు నీ దగ్గరికి రావాలన్నా క్యూలో నిలబడాలి. వాళ్ళ మాటలకి నీ యాక్షన్‌తో కాదు, నీ సక్సెస్‌తో రిప్లై ఇవ్వు. మైండ్ సెట్ మారాలంటే ఆ 1% పీపుల్‌లా థింక్ చేయాలి. సైలెన్స్‌ని లవ్ చేయి. తగ్గేదేలే అన్న యాటిట్యూడ్‌తో డిసిప్లిన్ బిల్డ్ చేయి. మోటివేషన్ ఒక స్పార్క్ మాత్రమే. కాసేపటికి అది ఆఫ్ అయిపోతుంది. కానీ డిసిప్లిన్ అది ఫ్యూయల్. అది మిమ్మల్ని మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు పుష్ చేస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం బయట వాళ్ళకి బోరింగ్ గానే అనిపిస్తుంది. నేను ఎందుకు అందరితో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను? ఎందుకంటే నువ్వు డిఫరెంట్. నీ జర్నీ డిఫరెంట్. ఈ లోన్లీనెస్ నీకు పనిష్మెంట్ కాదు, అది నీ సెలక్షన్. నీ మైండ్ ఒక ఫర్టైల్ ల్యాండ్ లాంటిది. నువ్వు దాంట్లో సక్సెస్ అండ్ డిసిప్లిన్ అనే విత్తనాలు వేయకపోతే గడ్డి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నీ మెదడు ఏదైనా ఆలోచించగలిగి దాన్ని నమ్మగలిగితే దాన్ని సాధించగలదు కూడా. నీ నమ్మకం ఆలోచించడంతో రాదు, నమ్మకం యాక్షన్‌తో వస్తుంది. ప్రతిరోజు చిన్న యాక్షన్ నీకు నీపై కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. హిస్టరీ క్రియేట్ చేయడానికి పెద్ద ఎక్స్‌ప్లోజన్ అవసరం లేదు. ఒక చిన్న స్పార్క్ చాలు. ఆ స్పార్క్ ని ఇప్పుడే ఇగ్నైట్ చేయి. రేపది పెద్ద ఫైర్ అవుతుంది. నీ సక్సెస్ ని ఈ వరల్డ్ కి చూపిస్తుంది. నువ్వు ఆర్డినరీ కాదు, నువ్వు ఒక సైలెంట్ వారియర్వి. ఇప్పుడు వరల్డ్ నీ ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వాల్సిన టైం. నీ సైలెన్స్ ని చూసి చాలా మంది దాన్ని వీక్నెస్ అనుకుంటారు. కానీ వాళ్ళకేం తెలుసు, ఆ సైలెన్స్ వెనక ఒక స్టార్ బిల్డ్ అవుతుందని. ఇదే నా రూల్ అని నీ లైఫ్‌కి రూల్స్ నువ్వే సెట్ చెయ్యి. సూర్యుడు ప్రతిరోజు మళ్ళీ ఉదయిస్తాడు. కానీ నువ్వు సేమ్ పర్సన్‌గా అలాగే ఉంటావా? లేక ఒక హిస్టరీ అవుతావా? డిసిప్లిన్ కష్టంగానే ఉండొచ్చు, కానీ రిగ్రెట్ నిన్ను నిద్రపోనివ్వదు. చాయిస్ నీదే. గుర్తుపెట్టుకో, హిస్టరీలో నీ పేరు ఉండడం కాదు, నీ పేరు మీదే హిస్టరీ క్రియేట్ అవ్వాలి. నో మ్యాటర్ అట్ ఎనీ కాస్ట్ నువ్వు గెలవాలి. నీలో ఆ స్పార్క్ వెలిగితే, నీ జర్నీ స్టార్ట్ అయితే ఇప్పుడు కామెంట్లో ఫుల్ పవర్‌తో టైప్ చేయి, ఐఎమ్ ఏ సైలెంట్ వారియర్ అని. నీ నేమ్ చూసి ప్రాబ్లమ్స్ కూడా భయపడాలి. వెళ్ళు, నీ ఫస్ట్ స్టోన్ ఎత్తుకో. ఇప్పుడే నీ ఎంపైర్ బిల్డ్ చేసుకో. ఎందుకంటే ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ వెపన్ ఏంటో తెలుసా? వర్డ్స్ కాదు, సైలెన్స్.